హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైమ్. చిల్డ్రన్ అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది. స్కూల్లో ఒక సార్ ఒక క్లాస్లో ఉన్న తన స్టూడెంట్స్ అందరికీ ఒక వర్క్ ఇచ్చాడు. అదేంటంటే, మరి మీకు అందరికీ నేను బెలూన్స్ వేస్తున్నాను. ఈ బెలూన్స్ అన్నీ కూడా చక్కగా మీరు అందరూ తీసుకోండి, దాన్ని బ్లో చేసి దాని మీద మీ పేర్లు రాయాలి అని చెప్పాడు. పిల్లలు, మీకు కూడా అప్పుడప్పుడు మీ స్కూల్లో టీచర్స్ వర్క్ ఇస్తూ ఉంటారు కదా, మరి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు. లీజర్ పీరియడ్స్లో కొంతమంది సాంగ్స్ పాడమంటారు. అలాగే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారని మధ్య మధ్యలో మనతో మాట్లాడుతూ చక్కగా ఆడుకుంటూ జోకులు చెప్పమని నవ్విస్తూ ఉంటారు కదా పిల్లలు. అలాగే ఒకరోజు ఆ స్కూల్లో సార్ ఏం చేశాడంటే, వాళ్ళ క్లాస్లో ఉన్న ఆ క్లాస్మేట్స్ అందరికీ కూడా ఒక వర్క్ ఇచ్చాడు. ఇందాక చెప్పాను కదా, బెలూన్ తీసుకొని ఏం చేయాలి పిల్లలు? బెలూన్ని బ్లో చేసి దాని మీద వాళ్ళ పేర్లు రాసుకోవాలి. అందరూ గబగబా బెలూన్స్ తీసుకున్నారు. చక్కగా పెద్ద పెద్దగా ఊపేసి దాన్ని బ్లో చేసి పెద్ద బెలూన్స్ లాగా తయారు చేశారు. సార్ చెప్పినట్లే ఆ బెలూన్స్ మీద వాళ్ళ పేర్లు రాసేసుకున్నారు పిల్లలు. అప్పుడు వాళ్ళ సార్ అన్నాడు, ఎవ్రీబడి ఆర్ యూ రెడీ విత్ యువర్ బెలూన్స్? అందరు మీ బెలూన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నారంటే ఎస్ సార్ అన్నారు పిల్లలు. అయితే వెంటనే సార్ అన్నాడు, మీ బెలూన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రూమ్లో మీ బెలూన్స్ అన్నీ లోపల వేసేసేయండి అన్నాడు. ఇదేంట్రా అని ఎవరికి అర్థం కాలేదు. ఓకే సార్ అని సార్ చెప్పినట్లుగానే వాళ్ళు అంతవరకు ఊపిన బెలూన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టారు. అప్పుడు సార్ అన్నాడు, కమాన్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఆ రూమ్లోకి వెళ్ళి ఒకటేసారి క్లాసులో ఉన్న ఈ 30 మెంబర్స్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళి ఎవరి బెలూన్ వాళ్ళు పట్టుకురండి రా అని చెప్పాడు పిల్లలు. అప్పుడు పిల్లలు అందరూ కలిసి మొత్తం అన్నీ వదిలేశారు కదా రూమ్లో. ఎవరి బెలూన్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. అందులో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పరుగులు ఎత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి నేను ఫస్ట్ తీసుకొస్తానని సార్కి చెప్తా ఉన్నారు. అక్కడున్న ఫ్రెండ్స్ అందరినీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. సార్ ముందే చెప్పాడు, ఎవరు ఫస్ట్ బెలూన్ తీసుకొస్తారో చూద్దాం, కమాన్ గో, యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నాడు పిల్లలు. అప్పుడు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ బెలూన్స్, వాళ్ళ పేర్లు రాసున్న బెలూన్స్ని వెతుక్కుంటా ఉన్నారు. ఈ వెతుక్కునే ప్రయత్నంలో చాలామంది కింద ఉన్న బెలూన్స్ కాళ్ళకు అడ్డం వచ్చినాయి, పొరపాటున తొక్కేశారు. ఆ క్లాస్ రూమ్ అంతా కూడా పెద్ద పెద్ద మరి బెలూన్స్ అన్నీ పేలిపోయి సౌండ్లతోటి ఎవ్వరికి కూడా వాళ్ళ బెలూన్ దొరకట్లేదు. ఎంత కష్టపడి పరిగెడుతున్నా, ఎన్ని బెలూన్లు టచ్ చేసినా వాళ్ళ పేరు రావట్లేదు, కానీ అందరు క్లాస్మేట్స్ పేర్లు వస్తూ ఉన్నాయి కదా పిల్లలు. కొన్నిసార్లు మనం కూడా దేనికోసం వెయిట్ చేస్తామో అది తప్ప అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. మరి క్లాస్మేట్స్ కూడా అన్ని పేర్లు వెతుక్కుంటున్నారు, కానీ వాళ్ళ పేరు రావట్లేదు. వాళ్ళ పేరున్న బెలూన్లు వెతుక్కునే ప్రయత్నంలో మిగిలిన బెలూన్లన్నీ తొక్కేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రూమ్ అంతా బెలూన్స్తో ఉంది కదా. కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి అక్కడ బెలూన్సే లేవు. బెలూన్ పగిలిపోతే దాని మీద పేరు కనిపిస్తుందా పిల్లలు? కనిపించదు కదా. కాబట్టి అక్కడ ఎవ్వరు కూడా బెలూన్ల మీద వారి పేర్లతోటి సార్ దగ్గరకు రాలేకపోయారు. అప్పుడు అందరూ మొక్కలని సాడ్గా పెట్టుకొని సార్ దగ్గరకు వచ్చి, సార్ మా వల్ల కాలేదు సార్, మా పేర్లు రాసిన బెలూన్లు మాకు దొరకలేదు, వాడు తొక్కేశాడు వీడు తొక్కేశాడు, అందరూ బెలూన్లు తొక్కేసి పగలగొట్టేశారు సార్ అని వాళ్ళ సార్కి చెప్పారు. అప్పుడు వాళ్ళ సార్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఓకే మీరేం బాధపడకండి, లెట్స్ డూ ఇట్ వన్స్ అగైన్, ఈసారి మళ్ళీ చేద్దాం అదే పని అంటే, అప్పుడు పెద్ద పెద్దగా పేర్లు రాసుకుని, ఈసారి మాత్రం నేను అస్సలు మిస్ కాకూడదురా అని ఒక్కొక్కళ్ళు బెలూన్లు పెద్దగా బ్లో చేసుకొని పెద్ద పెద్దగా పేర్లు రాసుకున్నారు పిల్లలు. అప్పుడు సార్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మీ బెలూన్స్ తీసుకొని పక్క రూమ్లో వేసేసేయండి అన్నాడు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి, ఎంతమంది అని చెప్పాను? 30 కదా, 30 మెంబర్స్ అందరూ కూడా ఆ బెలూన్లు అన్నీ తీసుకెళ్ళి రూమ్లో వేశారు. ఇప్పుడు సార్ అన్నాడు, హే చిల్డ్రన్, ఇంతకు ముందు మీరు ఎలా చేశారో ఇప్పుడు అలా చేయకూడదు, దిస్ టైం మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. అదేంటంటే, ఇంతకు ముందు ఎవరి బెలూన్ వాళ్ళు ఎత్తుక్కొని వచ్చారు కదా, ఇప్పుడు అలా కాదు. మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా బెలూన్ పట్టుకోగానే ఎవరి పేరు కనిపిస్తుందో గబగబా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి. అప్పుడు ఎవరి పేరు రాసిన బెలూన్లు వాళ్ళకి దొరుకుతాయని చెప్పినప్పుడు సార్ ఆ మాట చెప్పగానే ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి
అయిపోయారు. రూమ్లోకి వెళ్ళగానే ఈ పేరు నాది కాదు, ఇదిగో పింకీ, పింకీ ఎక్కడున్నా, ఇదిగో పింకీ నీ పేరు వచ్చింది అనగానే ఇంకొక పాప వచ్చి షైనీ ఇదిగో నీ బెలూన్ నా దగ్గర ఉంది, రాజేష్ ఇదిగో నీ బెలూన్ నా దగ్గర ఉంది, రవి నీ బెలూన్ ఇదిగో అని ఎవరికి వాళ్ళు షేర్ చేయడం మొదలుపెట్టారు పిల్లలు. వితిన్ 5-10 మినిట్స్లో ఎవరి బెలూన్లు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడు గబగబా అందరు కలిసి సార్ దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటూ సార్ వి ఫౌండ్ అవర్ బెలూన్స్, మా బెలూన్స్ దొరికేసాయి సార్ ఇదిగోండి అని చెప్పినప్పుడు అప్పుడు సార్ అన్నాడు, చూశారు కదా మన పనులు మనం చేసుకోవడానికి పరిగెడుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా పని ముఖ్యం, నేను ముఖ్యం, నాకు కావాల్సిందే ముఖ్యమని ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించుకుంటామో మన పని జరగదు, ఎదుటి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయలేం. కాబట్టి ఎప్పుడైతే మనం షేర్ చేస్తామో అప్పుడు తప్పకుండా అనుకున్న పని చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇంతకుముందు మీ బెలూన్ల కోసం మీరు వెతుక్కున్నారు, అందుకని మీకు దొరకలేదు. ఇప్పుడు ఇతరుల బెలూన్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేశారు, మీ బెలూన్ ఆటోమేటిక్గా మీరు వెతుక్కోకుండానే మీ బెలూన్ మీ దగ్గరకు వచ్చింది. అందుకనే మనం కలిసి ఉండాలి, మనం షేర్ చేయాలి, ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండాలి అని సార్ తన స్టూడెంట్స్ అందరికీ మంచి లెసన్ నేర్పించాడు. నిజమే కదా పిల్లలు, మనం ఇతరులకు హెల్ప్ చేసేవారిగా ఉండాలని బైబిల్ కూడా చెప్తుంది. అంతేకాదు మేలు చేయటం నీ చేతనైతే దాన్ని చేయదగిన వారికి చేయకుండా వెనుక తీయొద్దు అని బైబిల్ చెప్తుంది. ఎవరికైనా మేలు చేయవలసిన అవసరం ఉందంటే తప్పకుండా మనం వారికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే యేసయ్యే చెప్పాడు కదా హెల్ప్ చేయమని కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. మరి మనం కూడా హెల్ప్ చేస్తున్నారా పిల్లలు? మరి మీరు కూడా మీ స్కూల్లో, చర్చ్లో, ఇంట్లో ఉన్న మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తున్నారు చిల్డ్రన్? స్కూల్లో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి, చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ఏ విషయంలోనైనా మన హెల్ప్ అడిగినప్పుడు తప్పకుండా వారికి మనము హెల్ప్ చేయాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆంటీ ఉంది. ఈ ఆంటీ మరి ఏం చేసిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగనందుకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళ మీదకి కరువును పంపిస్తాడు. అంటే తెలుసు కదా పిల్లలు, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఏమి తిండి ఉండదు, ఆకలిస్తుంది కానీ తినటానికి ఏముండవు, అన్ని షాపులు క్లోజ్ అయిపోయి ఉంటాయి. బాగా ఆకలిస్తుంది ఇశ్రాయేల్ ప్రజలకి. ఆ టైంలో సారైపోతు అనే ఊరిలో ఒక బీద విధవరాలు ఉంది పిల్లలు. ఆ ఆంటీకి హస్బెండ్ లేరు, ఒకే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు కూడా చిన్న బాబు. ఆ బాబుకి బాగా ఆకలిస్తుంది. ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉందా అంటే కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. ఈ కొంచెం పిండితో ఆ కొంచెం నూనెతో రొట్టె చేసుకొని తినేసి చచ్చిపోదాంలే అని రొట్టె చేసుకోవడానికి కట్టెలు ఎత్తుకోవడానికి వచ్చింది ఆంటీ. బయటకు వచ్చి కట్టెలు కొట్టుకుందామని వెతుకుతా ఉంటే అక్కడే ఏలియా అనే ఒక గొప్ప దైవజనుడు అక్కడ కూర్చొని ఉన్నాడు పిల్లలు. అప్పుడు ఏలియా అంకుల్ ఆమెను చూసి, అమ్మా ఏం చేస్తున్నావు, నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని అడిగాడు పిల్లలు. అడిగితే సరేలే అయ్యా అని వాటర్ ఇచ్చింది. మళ్ళీ కాసేపు అయ్యాక ఏలియా అంకుల్ అడుగుతున్నాడు, అమ్మా నాకు ఆకలేస్తుంది, నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడిగాడు. అప్పటికే ఇందాకే చెప్పాను కదా ఆంటీ దగ్గర ఇంత పిండి కొంచెం నూనె తప్ప ఏమి లేదని వెంటనే ఏలియా అంకుల్కి చెప్పింది. అయ్యా నా దగ్గర అయితే ఏమీ లేదు, నేనే ఒక విధవరాల్ని, నా దగ్గర చిన్న బాబు ఉన్నాడు, ఇంత పిండే ఉంది, ఆ కొంచెం పిండితో రొట్టె చేసుకొని తిని చచ్చిపోదామని బయటకు వచ్చామయ్యా అని చెబితే అప్పుడు ఏలియా అంకుల్ అన్నాడు, ఒక పని చేయి, నాకు తీసుకురా, ఫస్ట్ రొట్టె కొంచెం తీసుకురా అని చెప్పాడు పిల్లలు. అలా చెబితే ఆంటీ ఆలోచించింది, దేవుని సేవకుడికి ఇవ్వాలా లేకపోతే నా కొడుకుకి ఇవ్వాలా అని ఆలోచన చేసి ఆంటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మనకు ఉన్నా లేకున్నా ఇతరులకు మనం హెల్ప్ చేయాలి కదా అని అనుకొని ఆంటీ ఏం చేసిందంటే ఆ ఉన్న ఆ కొంచెం పిండిని కొంచెం చిన్న చపాతీలాగా చేసి ఆ అంకుల్కి తీసుకెళ్ళి ఫస్ట్ రొట్టె అంకుల్కి పెట్టింది పిల్లలు. ఎప్పుడైతే అంకుల్ ఆ రొట్టె తిన్నాడో దేవుడు ఆంటీని ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. ఏలియా అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చాలా కాలం ఉన్నాడు, కరువు కాలం అంతా అక్కడే ఉన్నాడు పిల్లలు. అక్కడే ఏలియా అంకుల్కి ఆంటీ రోజు రొట్టె చేస్తుంది. ఇంతకీ రొట్టె చేయడానికి కొంచెం పిండే ఉంది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నారా? నిజమే పిల్లలు, మనం ఇతరులకు హెల్ప్ చేస్తే దేవుడు తప్పకుండా మనకు హెల్ప్ చేస్తాడని ఈ లెసన్ ద్వారానే మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే ఎప్పుడైతే ఆంటీ ఏలియా అంకుల్కి ఫస్ట్
రొట్టె చేసి ఇచ్చిందో అప్పటి నుండి ఆంటీ పిండి కోసం ఆ బౌల్లో చేతులు పెడుతుంటే పిండి వచ్చేది పిల్లలు. ఆయిల్ కోసం ఆ జార్ని ఉంచుతుంటే ఆయిల్ వచ్చేది. అరే నెక్స్ట్ రోజు వాళ్ళ బాబు మమ్మీ రోజు బాగా ఆకలిస్తుంది మమ్మీ అని ఎతుకుతా ఉంటే షాప్కి వెళ్తే ఏం లేవు. అరే నిన్ననే పిండి అయిపోయిందిరా, ఆగు చూద్దాం అని చేతులు పెట్టి ఆ జార్లో చేతులు పెడితే పిండి కనిపించింది. అరే మరి ఈ చపాతీ పిండి నేను ఎలా కలపాలి, ఈ రొట్టె కలపడానికి ఆయిల్ కావాలి కదా, అసలు చూద్దాం ఆయిల్ ఉంటుందేమో అని చూస్తే ఆయిల్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. అది ఎలా జరిగింది పిల్లలు? నిజమే, యేసయ్య ఇచ్చాడు కదా. దేవుడు ఆ ఆంటీకి సమృద్ధిగా ఇచ్చాడు. ఆ కరువు కాలం అంతా కూడా ఎప్పుడు రొట్టె చేసుకోవాలన్నా పిండి రెడీగా ఉంటుంది, నూనె రెడీగా ఉంటుంది. దేవుడు ఆ ఆంటీని, వాళ్ళ బాబుని, ఏలియా అంకుల్ని, ముగ్గురిని కూడా కరువు కాలం అంతా పోషించారు. దేవుడు ఆ ఆంటీ వాళ్ళని అలా పోషించడానికి గల కారణం ఏంటంటే ఆంటీ దగ్గర ఉన్న ఆ కొంచెం పిండిలో మొట్టమొదటి రొట్టె తీసుకొచ్చి దేవుని సేవకుడికి ఇచ్చింది. పిల్లలు మీకు ఇక్కడ అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఇతరులకు మేలు చేస్తామో ఆకలితో ఉన్న దేవుని సేవకుడికి ఆంటీ ముందు రొట్టె పెట్టి ఆకలి తీర్చి అంకుల్కి ఎంత మేలు చేసిందో కదా పిల్లలు. మరి మనం కూడా ఇతరులకు హెల్ప్ చేస్తే తప్పకుండా దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. పిల్లలు ఇంతకుముందు స్కూల్లో బెలూన్స్ గురించి మనం విన్నాం కదా. అందరి బెలూన్లు వెతుక్కుంటున్నప్పటికీ ఎవరి బెలూన్ వాళ్ళ దగ్గరకు వేరే ఫ్రెండ్స్ ఎలా తీసుకొచ్చి ఇచ్చారో ఆ సారేపోతు విధవరాలు తన కోసం రొట్టె చేసుకుందామని అనుకుంది. కానీ అంకుల్ అడిగేసరికి కాదనకుండా అంకుల్కి రొట్టె పెట్టింది. దేవుడు దాన్ని చూసి ఆంటీ చేసిన మేలుని బట్టి దేవుడు ఆంటీకి కరువు కాలం అంతా పోషించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మనము ఇతరులకు ఇవ్వటం నేర్చుకోవాలి. ఎవరికైనా హెల్ప్ చేయడానికి మనకు అవకాశం వస్తే తప్పకుండా దాన్ని మనం యూజ్ చేసుకొని వారికి హెల్ప్ చేసి దేవుని ప్రేమను అందించాలి. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు నుంచి యేసయ్య ప్రేమను అందిస్తారు కదా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి యేసయ్య నాకు కూడా ఇతరులకు హెల్ప్ చేసే మనసు ఇవ్వండి అయ్యా అని ప్రేయర్ చేసుకుందాం. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ పాపం పొరపాటున మర్చిపోయి పెన్సిళ్ళు మర్చిపోతారు, ఎరేజర్స్ మర్చిపోతారు, కొన్నిసార్లు నోట్బుక్స్ మర్చిపోతూ ఉంటారు. అరే మన మ్యాథ్స్ లెసన్ 5లో ఫస్ట్ బిట్ నేను చూసుకోలేదురా, నేను రాయలేదురా, కొంచెం హెల్ప్ చేయరా అంటే నా దగ్గర లేదు నోట్స్, నేను ఇవ్వను నోట్స్ అని కొంతమంది చాలా ఇబ్బంది పెడుతుంటారు కదా. పిల్లలు మనం అలా ఉండకూడదు కదా. ఇతరులకు హెల్ప్ చేయడం వల్ల దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఈరోజు నుంచి ఇతరులకు హెల్ప్ చేసే మనసు నాకు ఈ ప్రభు అని అడుగుదామా యేసయ్యని? రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన లెసన్ని బట్టి నీకు వందనాలు. స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ప్రభా వాళ్ళ బెలూన్ల కోసం వెతికినంతసేపు వాళ్ళ బెలూన్లు వాళ్ళకి దొరకలేదు. కానీ ఇతరులకు ఎప్పుడైతే హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళ బెలూన్లు వాళ్ళ దగ్గరికే వచ్చేసాయి. అలాగే సారేపోతు విధవరాలు మరి తన కొరకు రొట్టె చేసుకోవడానికి వెళ్ళింది. ఎప్పుడైతే ఏలియా అంకుల్ అడిగాడో అంకుల్కి ఇవ్వగానే నీవు ఆంటీ మనసును చూసి ఆంటీకి కరువు కాలం అంతా కూడా సమృద్ధిని ఇచ్చావు ప్రభా. ఇతరులకు మేము హెల్ప్ చేస్తే మీరు మమ్మల్ని బ్లెస్ చేస్తారు, మాకు హెల్ప్ చేస్తారని నీ వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. కనుక మేమందరికీ హెల్ప్ చేసే మనసు మాకు ఇవ్వమని, మమ్మల్ని గొప్పగా బ్లెస్ చేయమని, ఈ లెసన్ వింటున్న చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరికి కూడా హెల్పింగ్ హార్ట్ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 6:38 ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు? లూకా 6:38 ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.